హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో ఈ సింపుల్ అండ్ ఈజీ బ్లౌజ్ డిజైన్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైందండి. ఇప్పుడైతే ఈ వీడియో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం లైనింగ్ని కట్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చి 5.5 ఇంచెస్, చంక డౌన్ కోసం 6 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ 9.5 ఇంచెస్ తీసుకొని నెక్ విడ్త్ పై వైపున 2.2 ఇంచెస్, కింది వైపున 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నానండి. పార్ట్ నెక్ కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుంది. కస్టమర్కి థ్రెడ్స్ అలవాటు లేదండి, అందుకని రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ లైనింగ్ని మెయిన్ పీస్ రైట్ సైడ్ పెట్టి నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచు వెడల్పుతో స్టిచ్ చేసుకుంటూ రావాలండి. నెక్ చుట్టూ కూడా ఒకే వెడల్పు వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మిడిల్లో ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్నట్లయితే నెక్ రివర్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే లైనింగ్ని వెనక్కి మళ్ళీ ఇచ్చి మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున హెమ్మింగ్ పట్టీ కోసం ఎంతైతే క్లాత్ వదిలిపెట్టి ఉంటామో ఆ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే చేతి హెమ్మింగ్ వేసుకోవాలి అంటే ఇక్కడ లూజ్ కుట్ అనేది వేసుకొని తర్వాత హెమ్మింగ్ వేసుకున్న తర్వాత లూజ్ కుట్ అనేది విప్పుకోవచ్చండి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ పీసుల్ని ఫస్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి డిజైన్కి ఎన్ని పీసులు అయితే అవసరం అవుతాయో అన్ని పీసుల్ని కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ స్క్వేర్ పీసులన్నిటిని ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని వాటికి ఇలా సపరేట్ చేసుకొని ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ పైన చూడండి ఈ ట్రయాంగిల్ షేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఈ ఓపెన్స్ అనేటివి పై వైపుకైనా ఉండించుకోవచ్చు, లేకపోతే కింది వైపుకైనా ఉండించుకోవచ్చు. మన చాయిస్ని బట్టి ఈ ఫోల్డింగ్ అనేది మనకి ఎటువైపు కావాలో అటువైపు ఉండేలాగా చూసుకొని మనం ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఇలా డబల్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఆపోజిట్ కలర్లో అంటే 2 కలర్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటే కూడా డిజైన్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. నేనైతే శారీ కలరు సింగిల్ కలర్ ఉంది కాబట్టి ఒకే కలర్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న ఈ ట్రయాంగిల్ షేప్ పీసులన్నిటినీ కూడా నెక్ చుట్టూ ఇలా డబల్గా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా ఈ మొగ్గల్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు ఏదన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర క్లాత్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆ మొగ్గల పైన ఇలా లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ లేస్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ లేస్ పైన డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే డిజైన్ స్టిచ్చింగ్ కొంచెం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఇలా కుట్టుకున్న ఈ మొగ్గలన్నిటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఓపెన్ చేసుకొని దానిపైన పూస అనేది కుట్టుకోవాలి. నాకు ఇక్కడ సిల్వర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వైట్ కలర్ పూసలు అనేది కుట్టుకుంటున్నాను. మీకు కావాలంటే గోల్డ్ కలర్ అయినా లేకపోతే శారీకి ఆపోజిట్ కలర్ ఏది ఉంటే అది పూసలు అనేది ఇలా కుట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ దగ్గరగా పెట్టాం కాబట్టి డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చింది. దూరంగా పెట్టినట్లయితే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొగ్గని ఓపెన్ చేసుకొని ఆ మొగ్గకి చివర్లో ఇలా పూస అనేది కుట్టుకున్నట్లయితే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే మెథడ్లో నెక్ చుట్టూ పూసలు అనేటివి ఇలా మొగ్గల్ని ఓపెన్ చేసి కుట్టుకున్నట్లయితే డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్ డిజైన్ అండి, బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది కుట్టడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.